పాడిందే పాడరా పాచిపల్ల జగనా అని ఏం చేసినావు చెప్పమంటే అదే చెప్తాడు. ఇక్కడ అంతే నేను అభివృద్ధి చేసిన నాకు అర్థమే కదా ఏంద్ర నాయన మొన్న నేను వచ్చిన రోజు సోదరా ఏం లేదు నువ్వు అభివృద్ధి చేయాలా ఇది ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయాలా పెన్నా హబ్బులం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి కుడికాలో దాని మరమ్మతులు చేయట్లే 23 కిలోమీటర్లు మా నియోజకవర్గం గుండా పోతుంది 23 కిలోమీటర్లు పోతుంది కంప చెట్లతో ఉంది అది వచ్చిన తర్వాత దాన్ని చేయాలా కాలువకి నీళ్ళు ఇవ్వాలా పూడికలు ఎక్కడ పోతే ఆడ గట్టు దిగిపోయింది దానివల్ల ముంపు ప్రాంతానికి ఉద్యానవన ఉత్పత్తులు ముంపు ప్రాంతానికి గురవుతున్నాయి దానికి పరిహారం చెల్లించట్లా రైతులు వీళ్ళందరూ పరిహారం చెల్లకుండా వాళ్ళ జేబుల్లో పెట్టుకుని మేము మళ్ళీ గెలుస్తూనే ఇస్తామంటున్నారు పట్టా పాస్బుక్లను కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని గెలుస్తూనే ఇస్తామంటారు ఇంటి పట్టాలను కూడా గెలుస్తూనే ఇస్తామంటున్నారు వాటిని మీరు పరిష్కరించాలా అన్నారు నేను మనం మీరు చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తి చేసుకుందామని నేను వారితో చెప్పడం జరిగింది ఈ పెత్తనం ఎలా వచ్చింది ఎవరు మీరు ఈ పెత్తనం చలాయించడానికి దోచుకోవడానికి ఎవరు మీరు సంరక్షకులా లేకుంటే భక్షకులా తినడానికి వచ్చారా లేదా సేవ చేయడానికి వచ్చారా మీ తాత జేబులోంచి తీసిస్తున్నారా అని ఏమన్నా ఎక్కడి నుంచి వస్తుంది ఇది ప్రజల సొమ్ము ప్రజల టక్స్తో కట్టిన డబ్బు వచ్చినప్పుడు మీరెవరు మాట్లాడడానికి మీరెవరు పెత్తనం చేయడానికి వాళ్ళ హక్కు రాజ్యాంగం వాళ్ళకి హక్కు కల్పించింది ప్రతి పేదకి ఇల్లు నిర్మించాలని నరేంద్ర మోడీ గారు సంకల్పం తీసుకుని వాళ్ళ 4 కోట్ల ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తుంటే 25 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ మంజూరు చేస్తే ఇల్లు నిర్మించకుండా ఆ డబ్బు మింగేస్తున్నారు